తన మిత్రులను ఆనందింపచేయడానికి వారిని విందు భోజనానికి ఆహ్వానించింది. విందు ఏర్పాటుల్లో భాగంగా వంటవారిని మంచి ఆహార పదార్థాల తయారీకై నియమించింది. ఆ పదార్థాలతో పాటు పుట్టగొడుగులు కూడా వండించింది. కాని వాటిలో కొన్నింటి రంగు తేడాగా ఉండి ఆమెకు అనుమానం వచ్చింది. అప్పుడు కొంత పుట్టగొడుగులను కుక్కకు పెట్టమని చెప్పింది. ఆ కుక్క చాలా ఆత్రంగా ఆ పదార్థాలను తినివేసింది. అది తిన్నాక కుక్కకు ఏమీ జబ్బు చేయలేదు. అయితే పర్వాలేదు అనుకుని ఆమె ఆ పదార్థాలను అతిథులకు వడ్డించింది. విందు ముగింపులో పనిమనిషి వచ్చి ఆ స్త్రీతో ఇలా చెప్పింది. అమ్మా, కుక్క చచ్చిపోయింది. అది విన్న వెంటనే ఆమె చాలా భయపడింది. అతిథులందరికీ క్షమాపణ చెప్పి ఆహారంలో లోపం ఉండవచ్చని వివరించింది. అందర్నీ వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళింది. అక్కడ వైద్యులతో అతిథుల కడుపులు శుభ్రం చేయించింది. సాయంత్రానికి ఆమె తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన వెంటనే పనిమనిషిని అడిగింది, కుక్క ఎక్కడుంది? అప్పుడు పనిమనిషి ఇలా చెప్పింది. దానికేమో కారు గుద్దింది. కుంటుకుంటూ వచ్చి ఇక్కడ పడి చచ్చిపోయింది. ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. మనము నిజం తెలుసుకోకముందే భయపడకూడదు. త్వరగా నిర్ణయం తీసుకోకూడదు. బైబిల్ ఇలా చెబుతుంది. విషయము పూర్తిగా వినకముందే సమాధానము చెప్పువానికి అది అవమానమును తెచ్చును. సామెతలు 18:13.